హాయ్, ట్రావెల్ డిలైట్ ఛానల్కి స్వాగతం. ఒక అద్భుతమైన ప్రయాణానికి సుస్వాగతం. ఈరోజు మనం తమిళనాడులోని ఒక ప్రశాంతమైన ప్రత్యేకమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం. అదే పిచావరం మ్యాంగ్రోవ్ అడవి ప్రాంతం. దీన్నే తెలుగులో మడ అడవులు అని కూడా అంటూ ఉంటారు. మీరు ప్రకృతి ప్రేమికులైన, కొత్త కొత్త అనుభవాల కోసం తిరిగే ప్రయాణికులైనా, లేక పచ్చటి చెట్ల మధ్యలో పడవలో విహరిస్తే ఆనందపడే వ్యక్తులైనా ఈ ప్రదేశం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. పిచావరం ఎక్కడ ఉందంటే తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా పరిధిలో చిన్న పట్టణమైన చిదంబరానికి దగ్గరలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే రహదారి మరియు రైలు మార్గాలు ఉంటాయి. చెన్నై నుంచి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కారులో ప్రయాణిస్తే సుమారు 5 నుంచి 6 గంటల్లో చేరుకోవచ్చు. పాండిచ్చేరి నుంచి కేవలం 100 కిలోమీటర్లు అంటే సుమారు 2 గంటల్లో చేరుకోవచ్చు. చిదంబరం నుంచి కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. ఆటోలో లేదా క్యాబుల్లో సులభంగా చేరుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని తిల్లైవనం అని కూడా అంటూ ఉంటారు. పిచావరం ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే పడవ ప్రయాణమే ఉత్తమమైన మార్గం. ఇక్కడ జలక్ పడవలు అంటే రోబోట్లు మరియు మోటార్ బోట్లు కూడా ఉంటాయి. రోబోట్లో సాధారణంగా 4 నుంచి 6 ప్రయాణించవచ్చు. ధర సుమారు 400 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది. ఇవి చాలా లోతైన సన్నని కాలువల్లోకి మనల్ని తీసుకెళ్తాయి. అలాగే మోటార్ బోట్లో 8 నుంచి 10 మంది వరకు ప్రయాణించవచ్చు. దీనికి సుమారు 1800 రూపాయల వరకు చెల్లించవలసి ఉంటుంది. లోతైన అటవీ ప్రాంతాలను తీసుకువెళ్ళడానికి పడవల వారు అదనపు ధర కూడా అడుగుతూ ఉంటారు. అడవిలోకి ప్రవేశించడానికి విడిగా ఫీజు మరియు కెమెరాకు కూడా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పిచావరం మ్యాంగ్రోవ్ అడవి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మడ అడవిగా గుర్తింపు పొందింది. దాదాపు 1100 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవిలో 4000 పైగా కాలువలు ఒకదానితో ఒకటి మమైకమై ఉంటాయి. మ్యాంగ్రోవ్ చెట్లు అందంగా ఉంటాయి. ఇవి ఉప్పు నీటిలో, సముద్రం మరియు భూభాగం మధ్యలో ఎదిగే ప్రత్యేకమైన చెట్లు. వీటి రెమ్మలు మట్టిని గట్టిపరచడమే కాకుండా తుఫాన్లు, సునామీను ఎదుర్కొనే రక్షణ గోడలు కూడా పనిచేస్తాయి. 2004 సంవత్సరంలో ఈ అటవీ తీర ప్రాంతాన్ని చాలా మేర రక్షించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ నీటిలో లోతు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. 2 అడుగుల నుంచి కొన్ని చోట్ల 10 అడుగుల వరకు ఉంటుంది. ఈ నీరు వెల్లార్, కోలేరూర్ నదుల నుంచి వచ్చే తీపి నీటి మరియు బంగాళాఖాతం నుంచి వచ్చే ఉప్పు నీటి మిశ్రమంగా కూడా ఉంటుంది. పిచావరం అందాల్ని ఎందరో సినీ దర్శకులు గుర్తించి వాటిని తమ చిత్రాల్లో బంధించారు. ఉదాహరణకి కమల్ హాసన్ నటించిన దశావతారం, విశాల్ నటించిన డిటెక్టివ్, మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం మాంత్రికం వంటి సినిమాల్లో ఈ అటవీ ప్రాంతాన్ని అందంగా చిత్రీకరించడం జరిగింది. మీరు ఇప్పటికే పిచావరం అందాల్ని చూస్తే మా కామెంట్స్లో మీ అనుభవాల్ని మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందు ఉంటాం. సెలవు.